ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి బిస్కెట్ తోటి గులాబ్ జామున్ అండి. గులాబ్ జామున్ బిస్కెట్ తోటి ఏంటా అనుకుంటున్నారా? బిస్కెట్ తోటే అండి. నేను ఇక్కడ వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకున్నాను. సో కొంచెము షుగర్ లెవెల్ అనేది ఇందులో తక్కువగా ఉంటుంది కదా. మామూలుగా అయితే గుడ్ డే ఏదైనా తీసేసుకోవచ్చు, మళ్ళీ మనము షుగర్ సిరప్లో వేస్తాం కాబట్టి నేను మ్యారీగోల్డ్ తీసుకున్నాను. ఒక బిస్కెట్ పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసేసుకున్నాను. అందులో 15 or 20 వస్తాయి కదా. సో సరిపోతుందా అండి, మినిమం 10-15. ఇంకా మనం చేసుకునే బాల్స్ని బట్టి ఉంటుంది. సో వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని అందులో హాఫ్ కప్ పాలపొడి వేయాలండి. కావాలనుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడే ఇలాచి అంటే మన యాలకుల పొడి ఉంటుంది కదండి, యాలకులు అవైనా వేసేసుకోవచ్చు. కొంచెం సోడా వేయాలండి. ఇది అండి పిల్లలకు చాలా హెల్దీ ఫుడ్. మంత్స్ బేబీస్ ఉంటారు కదా అండి, సో వాళ్ళకైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది. కానీ వాళ్ళకు తినిపించాలనుకుంటే మాత్రము సోడా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అండి వాళ్ళకి మనం కామన్గా వచ్చేసి డైలీ పాలు బిస్కెట్ అలా తినిపిస్తూ ఉంటాం కదా, మధ్యలో ఇలా తినిపిస్తే వాళ్ళకు కూడా కొంచెం టేస్ట్ అనేది తేడాగా ఉంటుంది. ఎందుకంటే పాల పొడి అవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని పాలు పోసుకుంటూ మనము తడిపేసుకోవాలండి. తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు దాన్ని పక్కన పెట్టేయాలి. తర్వాత మనం చిన్న ఉండలుగా చేసేసుకొని ఆయిల్ వేడయ్యాక గోలిచ్చేసేయాలి, ఫ్రై చేసేసుకొని చక్కెర పాకం చేసేసుకోవాలండి. ఇంకా మనకి చక్కెర పాకం చేసుకోవడం తెలిసిందే కదా. చక్కెరను తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసేసి పాకంలాగా వచ్చేంత వరకు చేసేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా వాటర్ పోసేసి పాకం వచ్చేట్టుగా చేసేసాను. పాకం అండి చల్లారాక పోయాలి, తెలిసిందే కదా. సో చల్లారాకే పోసేసాను పాకం అనేది. అందులో డైరెక్ట్గా వేయలేదండి. ఎందుకని అంటే ఇది బిస్కెట్ కాబట్టి తొందరగా విరిగిపోయినట్టు అవుతుంది. సో గోలిచ్చేసాక మనము అందులో పాకాన్ని చల్లారాక పోసేసాను. హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం ఒక 1 hour లోపు మనకి మెత్తబడిపోతాయండి ఇవి. మనం మామూలుగా చేసుకునే వాటిలాగా కాదు. సో అవైతే కొంచెం 5-6 hours అలా టైం పడుతుంది కదా, కానీ ఇవి అలా కాదండి. సో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానివ్వండి, ఏదన్నా పండుగలప్పుడు కానివ్వండి, ఏదైనా ఉన్నప్పుడు చాలా చక్కగా త్వరగా అయిపోతుంది రెసిపీ అనేది. ఇది చూసారు కదా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా నానిపోయిందో లోపట. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా.